అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది రీసెంట్గా జరిగిన మాక్ టెస్ట్కి సంబంధించిన ఒక బిట్టు. దీన్ని ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ యాన్ అడ్వర్బియల్ క్లాస్ అని అడిగారు. సో మీకు ఆల్రెడీ దీనిపైన మనం క్లాస్ పైన ఒక వీడియో చేయడం జరిగింది. ఏమంటే నౌన్ క్లాస్ అనేది ఏం చేస్తుంది అంటే నౌన్ ఒక ఇండివిజువల్ నౌన్స్ను రీప్లేస్ చేస్తుంది అని మనం ఒక వీడియో చేసుకున్నాం కదా. అదేవిధంగా నౌన్ క్లాస్ ఒక ఇండివిజువల్ నౌన్ చేసే పని గ్రూప్ ఆఫ్ నౌన్స్ చేస్తే దాన్ని నౌన్ క్లాస్ అని అంటాము. ఇండివిజువల్ అడ్జెక్టివ్ చేసే పని గ్రూప్ ఆఫ్ అడ్జెక్టివ్స్ చేస్తే దాన్ని అడ్జెక్టివ్ క్లాస్ అని అంటాము. ఇండివిజువల్ అడ్వర్బ్ చేసే పని గ్రూప్ ఆఫ్ అడ్వర్బ్ చేస్తే వాటిని అడ్వర్బ్ క్లాసెస్ అని అంటాము. సో బట్ వాటిలో ఏముండాలంటే సబ్జెక్ట్ వర్బల్ అనేది ఉండాలి, టెన్స్ను ఐడెంటిఫై చేసే అవకాశం అనేది ఉండాలి, అప్పుడే క్లాస్ అంటాం. లేకపోతే దాన్ని ఫ్రేజ్ అనే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇలా మనం క్లాస్ గురించి మనం ఒక క్లారిటీ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒకటి ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్ చూద్దాం. ఏదైతే అడ్వర్బ్ క్లాస్లో ఉందో దాన్ని ఐడెంటిఫై చేయమన్నారు కదా, ఒకసారి చూద్దాం. ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ యూ గెట్ రెస్పెక్ట్ అని ఇచ్చారు. సో ఎప్పుడైతే మీకు అడ్వర్బ్ మీ క్లాసెస్ చెప్పేటప్పుడు అడ్వర్బ్ క్లాస్లో ఇఫ్ కండిషన్ క్లాస్ కూడా ఒక భాగమే. అంటే ఇఫ్ కండిషన్ క్లాసులు అన్నీ కూడా ఇఫ్ కండిషన్ క్లాస్ అయినా అన్లెస్ అయినా కండిషన్ క్లాసులలో ఇఫ్ అయినా ఇఫ్ నాట్ అయినా అన్లెస్ అయినా అన్నీ కూడా అడ్వర్బ్ క్లాసెసే. సో ఇవి డైరెక్ట్ బిట్. ఇది ఇఫ్ క్లాస్ కనిపిస్తే ఖచ్చితంగా అది అడ్వర్బ్ క్లాస్ కిందే వస్తుంది. సరే, మిగిలింది కూడా రాంగ్ ఎందుకు చూద్దాం. అంటే ఇదైతే రైట్ ఆన్సర్, ఎందుకంటే ఇఫ్ క్లాస్ అని కనిపిస్తే అది అడ్వర్బ్ క్లాసే. సో ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్, నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీ కూడా యూ గెట్ రెస్పెక్ట్, నీకు కూడా రెస్పెక్ట్ వస్తుంది. అంటే ఈ పని చేస్తే ఆ పని అంటే పని గురించి కండిషన్ చెప్పేది ఏదంటే అడ్వర్బే కదా, కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మిగిలింది కూడా ఎందుకు కాదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. ద హ్యాండ్ దట్ రాక్స్ ద హ్యాండిల్ రూల్స్ ద వరల్డ్ అని ఇచ్చాడు. అంటే మామూలుగా మీకు తెలుసు పల్లకి మోసే వాళ్ళు ఎప్పుడు పైనే ఉంటారు అంటే పైకి వచ్చేస్తారు సులభంగా అనేసి. అంటే ఆ విధంగా ఎవరైతే ఊయలను ఊస్తారో వాళ్ళు అంటే మనకి ఎవరైతే తెలుసు కదా భజన చేసే బ్యాచ్ అనేసి. సో ఆ విధంగా అని అర్థము. కాబట్టి దానికి ఇక్కడ మనకి గ్రామటికల్గా చూద్దాము. ద హ్యాండ్ దట్ రాక్స్ అని అంటే ఇక్కడ దట్ అనేది నౌన్ పక్కన వస్తే మీకు చెప్పాను, దట్ అనేది వెర్బ్ పక్క వస్తే మనకి అది ఏమవచ్చు అంటే అడ్వర్బ్ అవ్వచ్చు, లేదా మనకి అడ్జెక్టివ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు. అదే ఇక్కడ నౌన్ పక్కన దట్ ఉంది కాబట్టి దీని మనకి అడ్జెక్టివ్ అనేది అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇది అడ్జెక్టివ్ క్లాస్ అనేది అవుతుంది. తర్వాత డూ యూ థింక్ ఐ యామ్ ఏ ఫూల్ అని ఉంది. ఇక్కడ కూడా డూ యూ థింక్ వాట్ ఐఎమ్ ఏ ఫూల్ అంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే అక్కడ ఇప్పుడు డూ యూ థింక్ హౌ అని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ థింక్ క్లెవర్లీ అని ఉంటే అప్పుడు ఓకే మనం ఆలోచించవచ్చు, కానీ ఇక్కడ అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఐ నో యూ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ మీ అని ఐ నో ఉంది. వాట్ డూ యూ నో యూ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ అంటే ఇది కూడా మనకి నౌన్ క్లాస్ చేసే పని చేస్తూ ఉంది. సో కేవలం ఎక్కడైతే వెర్బ్ గురించి చెప్తుందంటే ఫస్ట్ వన్ మాత్రమే చెప్తాను కాబట్టి దాన్ని మనం అడ్వర్బ్ క్లాస్ అనేది అనడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం క్లాసెస్ సంబంధించి ఏ బిట్ అయినా సరే మీరు ఎప్పుడైతే అనలైజ్ చేయగలరో 100% ప్రతి ఒక్క బిట్లో కూడా క్లూ అనేది ఉంటుంది. ఆ క్లూని మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఖచ్చితంగా మనం బిట్ అనేది మిస్ కాదు. సో ఈ విధంగా మనం ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. టెట్ దగ్గరలో వస్తుంది కాబట్టి మ్యాక్సిమం మీకు తెలిసిన డౌట్స్ అన్ని కూడా పంపించండి. దానికి సంబంధించిన నేను వీడియోస్ చేస్తాను. ఖచ్చితంగా మీకు రాబోయే టెట్లో మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.